అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఈవిడ పేరు గీతూ రాయల్, బిగ్ బాస్ లో వచ్చారంటే ఇంతకు ముందు ఎప్పుడు రివ్యూస్ అవి చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో షీ హాస్ సర్టెన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తిరుపతి వెళ్ళారు, రీల్స్ చేశారు, అంతా బాగానే ఉంది. మీరు ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్ళి ఇలాంటివి చేసినప్పుడు, అది కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ ఉన్నప్పుడు అన్కండిషనల్ అపాలజీ చెప్పాలి ఫస్ట్ థింగ్. అంతేగాని రీల్స్ చేశారు, అది చేశారు, నా జీవితం అయిపోయింది, ఎందుకు అంత అన్కండిషనల్ అపాలజీ చెప్తే పీపుల్ సింపథైజ్ అవుతారు. టీటీడీ కూడా యాక్షన్ ఏదో జనరస్గా తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి, ఈ మధ్య మీరు చూస్తే తిరుపతి స్టెప్స్ మీద కూడా పరిగెడుతూ రకరకాల వీడియోస్ చేస్తున్నారు. టీటీడీ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక ఎగ్జాంపులరీ పనిష్మెంట్ ఇవ్వాలి ఎవరికైనా, కానీ అఫ్కోర్స్ హార్ష్ అవసరం లేదు, బట్ జనాలకు తెలియాలి, కరెక్ట్ కాదు కదా. అండ్ ఇంకోటి, కామన్ సెన్స్ ఉండాలి కదా. మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్లో ఉన్నాము అంటే ఇలాంటి సీక్రెట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు పీపుల్ నీ మీద వాచ్ చేస్తూ ఉంటారు, ఏం చేస్తున్నారు అని ఉండాలి కదా. ఇవేమి లేకుండా, రెగ్రెట్ లేకుండా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? రైట్. సీక్రెట్ ప్లేస్ ఎవరికైనా సీక్రెట్ ప్లేస్, ఏ రిలీజియన్కైనా. ఎవరైతే కొంతమంది కమెంట్ సెక్షన్లోకి వచ్చి రీల్స్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, ఎందుకు దీన్ని ఇలా చేస్తున్నారు అంటున్నారు. మీరు ఒకవేళ వేరే రిలీజన్ అయితే వెల్ అండ్ గుడ్. మీరు ఎంత మీ దేవుడిని రెస్పెక్ట్ చేస్తారో అవతల రిలీజన్ వాళ్ళు కూడా అంతే రెస్పెక్ట్ చేస్తారు. రీల్స్ చేసుకోవచ్చు, మన జర్నీని, ట్రావెల్ని షూట్ చేస్తారు చాలా మంది. బట్ ఇలా డాన్సులు చేస్తూ సాంగ్స్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పండి. ఓకే, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఒక తప్పు జరిగినప్పుడు అన్కండిషనల్ అపాలజీ చెప్తే ఇట్ విల్ గో అవే. అలా కాకుండా అనవసరం అన్నెసరీగా రప్చర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అందులోకి వెంకటేశ్వర స్వామి అంటే ఏంటో ఈ మధ్య అందరికీ లోగోగా కనిపిస్తున్నాడు. సాడ్ రియాలిటీ. మీకు అతని పవర్ తెలిస్తే ఈ పనులు చేయరు. బట్ ఎనీవే.